హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఇది థర్స్డే వ్లాగ్. మార్నింగ్ లేవగానే ఇల్లు చేసి ఇంటి ముందు ముగ్గు పెట్టేసి మార్నింగ్ బట్టలు వాష్ చేయడానికి నానబెట్టేస్తున్నాను. ఇది నానబెట్టేస్తే సగం పని అయిపోయినట్టే. తొందరగా లేచారు. పాలు కావాలి అని బాగా ఏడుస్తుంటే వేడి వేడి పాలను చల్లార్చేసరికి లేట్ అవుతుందని ఈ గిన్నెలో కూల్ వాటర్ తీసుకొని అందులో వేడి వేడి పాలు పెట్టి ఒక 2-3 మినిట్స్ ఉంచగానే చల్లగా అయిపోతాయి. అప్పుడు పిల్లలు ఈజీగా తాగేస్తారు అండ్ తొందరగా కూడా చల్లగా అయిపోతాయి. ఐరా కూడా తనకు తానే తాగడం నేర్చుకుంటుంది. చాలా క్యూట్గా ఉంది తనకు తానే అలా పాలు తాగుతూ ఉంటే. ఇక అభి ఏం కావాలి అని అడిగితే నాకు పల్లీల పొడి కావాలి అన్నాడు. సో చాలా ఈజీ ఈ ప్రాసెస్ చేయడము. ఫస్ట్ పెనం లైట్గా హీట్ ఎక్కగానే ఇలా పల్లీలు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మన స్పైసీకి తగ్గట్టు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి. అవి కూడా మంచిగా ఫ్రై అయ్యేలోపు మనం పొట్టు తీయని తెల్లబాయలను తీసుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. వీటికి పొట్టు తీసేస్తే అసలు టేస్టీగానే అనిపించవు. అందుకే నేను పొట్టు తీయకుండా వేస్తాను. ఇంకా ఎండు కొబ్బరి కూడా. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్లోనే. పల్లీలు ఇక ఎండుమిర్చిని ఫ్రై చేసుకున్నాక కొద్దిసేపు చల్లారబెట్టుకోవాలి. అప్పుడే అవి బాగా గట్టిగా అవుతాయి. తీసుకొని అందులో ఎండుమిర్చిని వేసి ఫస్ట్ గ్రైండ్ చేసుకోవాలి. ఎందుకంటే పల్లీలు వేస్తే మెత్తగా అయిపోతుంది. అందుకే కొద్దిగా సాల్ట్ వేసి మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇక పల్లీలు కూడా వేసి మంచిగా అన్నిటిని మిక్సీ పట్టుకోవాలి. పల్లీలను మరీ మెత్తగా కాకోకుండా కొంచెం పరగ్గా పట్టుకోవాలి. అప్పుడే తినేటప్పుడు మంచి టేస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఆ తెల్లబాయలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇంకా ఎవరికైనా రోల్ అవైలబుల్గా ఉంటే రోట్లో దంచుకున్నా కూడా ఇంకా బాగుంటుంది. రోట్లో దంచినవే పొడి ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. మిక్సీలో పడితే అంత టేస్టీగా ఉండదు. సో మామూలుగా రివర్స్లోకి ఒక 2-3 టైమ్స్ అలా తిప్పితే ఇలా పరగ్గా పొడిగా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్ తినడానికి కూడా. దీన్ని మనం ఎన్ని డేస్ అయినా స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా ఇడ్లీలకి, దోశలకి, ఏదైనా రైస్లకి, పులిహోర, లెమన్ రైస్ ఇలా వీటిలోకి కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఇలా డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఉప్మాలకి అభి పొడి కావాలన్నాడు. ఇక అభికి ఐరాకి ఇద్దరికి తినిపించేసి అభి స్కూల్కి వెళ్ళాక ఐరాని నిద్రపిచ్చేసి నేను ఫ్రెష్ అయిపోయి పూజ మొత్తం కంప్లీట్ చేసుకున్నాను. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక నేను కూడా తినడానికి రెడీ అయిపోయాను. హోప్ యూ ఆల్ గైస్ మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.